ఈ రోజు భారతదేశం మీద ఇతర ప్రపంచ దేశాలతో పోటీ పడుతుందంటే దానికి కారణం కాంగ్రెస్ పార్టీ గతంలో చేసిన మంచి పనులు అని చెప్పేసి నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా. ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చిన రోజు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టినాం. కాంగ్రెస్ పార్టీ స్వాతంత్రం ఏర్పడినప్పుడు భారతదేశం మొత్తంలో ఒక 20 గ్రామాలలోనే కరెంట్ ఉంటే ఈరోజు భారతదేశం మొత్తం కరెంట్ ఉంది అంటే అది బీజేపీ తీసుకొచ్చిన కరెంటా? ఈరోజు ప్రాజెక్టులు కట్టిన ఎక్కడ చూసినా కూడా పెద్ద పెద్ద పాకరాలంగా తీసుకోండి, నాగార్జున సాగర్ తీసుకోండి, జూరాల తీసుకోండి, ఇరిగేషన్ ప్రాజెక్టులు కట్టింది ఎవరు? ఈరోజు కాంగ్రెస్ పార్టీ కదా. బీజేపీ పార్టీ 2014 నుంచి ఇప్పటి వరకు భారతదేశంలో ఒక్క దగ్గర ఒక ప్రాజెక్టు కట్టిందా? ఆలోచన చేయండి. సో ఈరోజు అన్ని చేసినాక కూడా అరే కాంగ్రెస్ అంతా మొత్తం ఇట్లా చేసింది అట్లా చేసిందని బీజేపీ వాళ్ళు సోషల్ మీడియాను అడ్డం పెట్టుకొని తప్పుడు ప్రచారం చేస్తున్నారు. మీ అందరూ కూడా నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా. ఈరోజు కాంగ్రెస్ చేస్తున్న మంచి పనులు మన ప్రజాప్రభుత్వంలో మన గౌరవ ముఖ్యమంత్రి గారు మేము కానీ మంత్రులు కానీ చేస్తున్న పనుల గురించి ప్రచారం చేయాలని చెప్పేసి మిమ్మల్ని విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఎందుకంటే వాడు చేయకుండా మళ్ళా ఉంటా మన మీద దిగుమతి పోసే ప్రయత్నం ఈరోజు సోషల్ మీడియా ద్వారా చేస్తా ఉన్నారు. మనమేమో చూసి ఊరుకుంటున్నాం, ఏమి చెప్పలేకపోతున్నాం. మన ప్రచారాన్ని మనం చేసిన మంచి పనులు ఇప్పటిదాకా నేను మాట్లాడే కాకుండా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు శ్రీకారం చుట్టాం. ఈరోజు ప్రతి గ్రామంలో దాదాపు 30-40 లక్షల సీసీ రోడ్లు డ్రైనేజీ పనులు చేయడం జరిగింది. ఎక్కడ చూసినా కూడా బీటీ రోడ్స్ చేస్తా ఉన్నాం. నిన్న మీకు తెలుసు అక్కడ బ్రిడ్జి నిర్మాణానికి సంబంధించి 6 కోట్ల రూపాయలు. నిన్ననే నేను రైల్వే డిప్యూటీ జనరల్ మేనేజర్ దగ్గర పోయి ఇక్కడ మధురపురం దగ్గర మీరు అండర్ పాస్ కానీ ఫ్లైఓవర్ కానీ ఆర్ఓబి కానీ నిర్మించాలి, అక్కడ గేట్ వేయడం వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని నేను పోయి నేను అధికారులు కలిసి వాళ్ళు సానుకూలంగా స్పందించి తప్పకుండా దానికి సంబంధించిన డీటెయిల్స్ అని తెప్పించుకొని మీకు వర్కౌట్ చేస్తామని నాకు హామీ ఇచ్చింది. గత 10 ఏళ్ళ మీకు తెలుసు ఈ కొత్తకోట తీసుకుంటే వాళ్ళు ఎంత గాలి వదిలేసారో కొత్తకోట పట్టణాన్ని మీకు నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సో ఈ రోజు ఎన్నో కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాం. 15 కోట్ల రూపాయలు మొదలై వారం రోజుల క్రితం కొత్తకోట మున్సిపాలిటీకి ప్రభుత్వం శాంక్షన్ చేసింది. ఆ 15 కోట్ల రూపాయలకు సంబంధించిన అభివృద్ధి పనులను తొందరలోనే శ్రీకారం చుట్టబోతా ఉన్నాం. సో అట్లా ప్రతి మున్సిపాలిటీకి ఒక 15 కోట్ల రూపాయలు ఈరోజు మన ప్రభుత్వం శాంక్షన్ చేయడం జరిగింది. గ్రామాలకు నిధులు ఇవ్వడం జరిగింది. ఎక్కడికక్కడ రోడ్లన్నీ కూడా పెండింగ్ ఉన్న రోడ్లన్నీ వేస్తా ఉన్నాం. ఎక్కడ ప్రాజెక్టులు పెండింగ్ ఉంటే ప్రాజెక్టులను పూర్తి చేసే విధంగా ముందుకు పోతా ఉన్నాం. ఇక్కడ మా జితేంద్ర రెడ్డి అని ఉన్నాడు, మీకు తెలుసు. కానేపల్లి శంకర సముద్రం 2014లో పూర్తయితే 2023 వరకు కూడా బీఆర్ఎస్ పార్టీ నాయకులు దాన్ని గాలి వదిలేసి ఒక R&R ప్యాకేజ్ ఉన్న ఆ గ్రామాన్ని పట్టించుకోకుండా ఆ గ్రామాల సమస్యను పరిష్కారం చేయకుండా ఈరోజు గాలి వదిలేస్తే అక్కడ ఆ రోజు పరిష్కారం చేసిండే ఈ పాటికి అది తక్కువ అమౌంట్ తో ఆ ఇష్యూ సాల్వ్ అవుతుండే. కానీ దాన్ని గాలి వదిలేయడం వల్ల ఇది ఈ రోజు తడిసి మోపెడై ఈరోజు దాదాపు 70-80 కోట్ల రూపాయలు కానీ పెడితే తప్ప ఆ సమస్యకు పరిష్కారం కాదు. అయినా కూడా ఆ సమస్యను పరిష్కారం చేయాలి, ఖచ్చితంగా R&R ఇష్యూ సాల్వ్ చేయాలి. అక్కడ ఉన్న వాళ్ళకి ప్లాట్లు ఇచ్చి వాళ్ళని తీసుకొచ్చేసి వాళ్ళకి అలాట్ చేసి అక్కడ అలాట్ చేసే విధంగా ప్రయత్నాలు చేయాలని చెప్పేసి నేను పదే అధికారులతో మాట్లాడుతూ ప్రయత్నం చేస్తూ ముందుకు పోతా ఉన్నాం. కాబట్టి నేను ఒకటే చెప్తా ఉన్నా. ఇప్పుడే మా కురుమూర్తి దేవస్థానం బోర్డు మెంబర్ గారు ఒక విషయం తీసుకొచ్చి నాకు ఇచ్చింది. కురుమూర్తి దేవస్థానం గురించి ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ తెలుసు. ఆల్రెడీ గౌరవ ముఖ్యమంత్రి గారు 110 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసిన విషయాన్ని కూడా మీకు అందరికీ మరొకసారి గుర్తు చేస్తా ఉన్నా. సో ఆ విధంగా ఈరోజు ముఖ్యమంత్రి గారు మన జిల్లా బిడ్డ ఉన్నాడు కాబట్టి అడిగిందే తడుగా ఏది కాదనకుండా ముందుకొచ్చి మనకు సహకరిస్తా ఉన్నాడు. కాబట్టి మనందరం కూడా ఆయనకు కృతజ్ఞతగా ఉండాలి. ఆయన చేస్తున్న మంచి పనుల విషయంలో మనమందరం కూడా సోషల్ మీడియా వేదికగా దయచేసి మళ్ళా చెప్తా ఉన్నా, సోషల్ మీడియాను మీరందరూ కూడా ఈరోజు బీజేపీ వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు బతుకుతున్నదే సోషల్ మీడియా మీద. వాళ్ళు చేస్తున్నది ఏం లేదు. వాడు మన ఏమైనా పోస్టు పెడితే మనం చేసిన అభివృద్ధి కార్యక్రమం సంబంధించిన పోస్టు పెడితే వాడు ఎక్కడికో తీసుకొచ్చేసి సోషల్ మీడియాలో పెట్టి మన పోస్ట్ కనపడడం కూడా చేస్తున్నారు. అంటే ఎంత దుర్మార్గంగా ఈరోజు బీజేపీ వాళ్ళు కానీ బీఆర్ఎస్ వాళ్ళు వ్యవహరిస్తున్నారు ఒకసారి ఆలోచన చేయండి. సో దయచేసి మీరు కూడా, ఎందుకంటే కొన్ని తప్పుదాలు ఎట్లుంటాయంటే వాళ్ళు చేసిన తప్పులను కూడా ఒప్పులుగా చూపించేసి సోషల్ మీడియాలో పదే పెడితే కొంత నమ్మే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు కూడా ఎప్పటికప్పుడు సోషల్ మీడియా వేదికగా ఖండించకపోతే వాళ్ళు ఏదో గొప్ప చేశారని చెప్పి చెప్పుకునే ప్రమాదం ఉంది. కాబట్టి దయచేసి మిత్రులందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, సోషల్ మీడియాను మీరు అందరూ కూడా తప్పకుండా యాక్టివ్ గా ఉండాలి. మనం చేస్తున్నాం, ఈరోజు మనం కష్టపడుతున్నాం. ఎక్కడ తిని ఫామ్ హౌస్లలో వండుకుంటలేం, లేకపోతే ఏదైనా వాగులలో చెరువులలో ఉన్న నల్ల మట్టి చూసి అమ్ముకుంటాలేం. ఎప్పుడు అనుకుంటాం ప్రజల మధ్యలో ఉంటూ ప్రజల కోసం పనిచేస్తూ వాళ్ళు ఇచ్చిన హామీలు ఏ విధంగా నెరవేర్చాలి అనే విధంగా పనిచేస్తున్నాం. కాబట్టి దయచేసి మీరు కూడా సోషల్ మీడియా వేదికగా అందరూ యాక్టివ్ ఉండాలని చెప్పి తెలియజేస్తూ ఈరోజు ఒక గొప్ప నిర్ణయం తీసుకొని DCC అధ్యక్షుల నియామకానికి సంబంధించి ఇక్కడ ఉన్న మిత్రులను కూడా నేను ఒకటే చెప్తున్నా, మీరెవరైనా ఆస్పిరెంట్స్ మీరెవరైనా వనపర్తి జిల్లాకు అధ్యక్షులు కావాలనుకుంటే ఇప్పుడే ఇక్కడ పెద్దలు ఉన్నారు నారాయణ స్వామి గారు, వారికి
దరఖాస్తు ఇచ్చుకోవచ్చు అని చెప్పేసి ఎవరు మిమ్మల్ని అడ్డుపడరు. ఎవరైనా ఇచ్చుకోలేదంటే మీరు దరఖాస్తు ఇవ్వాల్సిందిగా మిమ్మల్ని కోరుతూ, ఎవరైనా ముఖ్యులు ఒక 2-3 ముఖ్యులతో ఆయన 1-to-1 కూడా మాట్లాడే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎవరైనా దరఖాస్తులు ఆస్పిరెంట్స్ ఎవరైనా DCC అధ్యక్షులు కావాలనుకున్న వ్యక్తులు ఎవరైనా దరఖాస్తులు చేసుకోవాలనుకుంటే తప్పకుండా, ఎందుకంటే ఇది పారదర్శకంగా ఏదో లోపలిగా 4 గోడల మధ్య జరుగుతున్న వ్యవహారం కాదు. అందరికి తెలిసే కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుంది, ఎందుకు ఈ విధంగా ముందుకు పోతా ఉందనే విషయాలు తెలవాలని అందరికి అవకాశం ఇవ్వాలి. BC, SC మైనార్టీలకు, అదేవిధంగా బడుగు బలైన వర్గాలకు, అదేవిధంగా మహిళలకు అందరికీ సమాన అవకాశాలు ఉండాలనే ఆలోచనతో ఈరోజు కాంగ్రెస్ పార్టీ గొప్ప నిర్ణయానికి శ్రీకారం చుట్టి ముందుకు పోతా ఉంది. కాబట్టి దయచేసి ఎవరు ఆస్పిరెంట్స్ ఉన్నా మీరు దరఖాస్తులు ఇవ్వచ్చు అని చెప్పేసి తెలియజేసుకుంటూ మరొకసారి